అది డిసెంబర్ 31 మధ్యాహ్నం. బెంగుళూరులోని చిత్రదుర్గ్ పోలీస్ స్టేషన్లో ల్యాండ్ లైన్ రింగ్ అవుతోంది. చిత్రదుర్గ్ పోలీస్ సూపరింటెండెంట్ రంజిత్ కుమార్ ఆ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. హలో సార్, హలో సార్, చిత్రదుర్గ్ పోలీస్ స్టేషన్ అంటూ కంగారుగా మాట్లాడుతున్నారు. వాయిస్ కంగారుగా వినిపించటంతో ఏదో సమస్యలో ఉన్నట్టు ఉన్నారని ఎస్పీ రంజిత్ కుమార్ గమనించి, ఇది చిత్రదుర్గ్ పోలీస్ స్టేషనే, ముందు మీరు కంగారు పడకండి, అసలు మీ సమస్య ఏంటో చెప్పండి అని అనగానే, మా 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 పిల్లలను ఎవరో కిడ్నాప్ చేశారట సార్, వాళ్ళు తప్పించుకొని ఇంటికి వచ్చారు అని చెప్పగానే ఎస్పీ రంజిత్ అలర్ట్ అయ్యి కేసును దర్యాప్తు చేయటం మొదలుపెట్టారు. వెంటనే పిల్లల దగ్గరకు వెళ్లి తల్లిదండ్రులను ఏం జరిగింది అని అడిగాడు ఎస్పీ రంజిత్ కుమార్. ఇక అసలు ఏం జరిగిందో తెలుసుకున్నాక పోలీసులు కంగారుపడ్డారు. ఏదైనా ముఠా వచ్చిందేమో, స్టేట్ బోర్డర్లో గస్తీ సరిగ్గా లేదేమో అని భయపడ్డారు. తీరా ఇన్వెస్టిగేషన్ చేశాక పిల్లలు చేసిన పనికి మొదట పోలీసులు కోప్పడ్డారు. ఆ తర్వాత వారికి గట్టిగా కోటింగిచ్చి పంపించారు. ఇంతకీ ఆ పిల్లలు చేసిన పనేంటి? వారి వల్ల పోలీసులు ఎంతలా సఫరయ్యారు? వాచ్ ది స్టోరీ. అభినహోల్లో ఉండే ఓ ఫ్యామిలీకి 11 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు. వీరింటి పక్కనే ఉండే మరో కుటుంబానికి కూడా ఓ బాబు ఉన్నాడు. ఆ బాబుకి కూడా 11 ఏళ్లే. ఇక ఈ ఇద్దరు పిల్లలు ఒకే స్కూల్లో చదువుకుంటున్నారు. అయితే ఓ రోజు స్కూల్కని వెళ్లిన పిల్లలిద్దరూ ఇంటికి తిరిగి వచ్చేశారు. తమను ఎవరో కిడ్నాప్ చేశారని, వారినుంచి తప్పించుకుని వచ్చేశామని చెప్పారు. ఇక భయపడిపోయిన తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశారు. తమ పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేశారని, కిడ్నాపర్స్ నుంచి మా పిల్లలు తప్పించుకున్నారని ఇన్ఫార్మ్ చేశారు. ఇక ఈ విషయం వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. ఇక రంగంలోకి దిగిన ఎస్పీ రంజిత్ కుమార్ డైరెక్టుగా బాధితుల ఇంటికి వెళ్లారు. అసలేం జరిగిందో చెప్పండి అని తల్లిదండ్రులను అడిగారు. సార్, మా పిల్లలు ఎప్పట్లాగానే అభినహోల్ నుంచి ఉదయం 6:30 గంటలకు బయలుదేరి ధర్మపురానికి బస్సెక్కి ట్యూషన్కి వెళ్తారు. అక్కడి నుంచి ఉదయం 9:30 గంటలకు స్కూల్కి వెళ్తారు. ఎప్పట్లాగానే ఈరోజు కూడా వారు వెళ్లారు. అయితే ఎవరో వారిని ఉదయం ఇంటినుంచి ఫాలో అవుతూ ధర్మపురానికి వెళ్లగానే కిడ్నాప్ చేశారట సార్. వారినుంచి తప్పించుకొని ఇంటికి వచ్చారు సార్ అని చెప్పారు. ఇదంతా విన్న ఎస్పీ రంజిత్ కుమార్ వెంటనే కానిస్టేబుల్కి చెప్పి కిడ్నాప్ అయిన ప్లేస్ అని చెబుతున్న దగ్గర్నుంచి ఉన్న ప్రతి సీసీ కెమెరాని చెక్ చేసి వెంటనే ఏం జరిగిందో అప్డేట్ ఇవ్వండి అని ఆర్డర్స్ పాస్ చేశారు. ఎస్పీ రంజిత్ కుమార్ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూనే ఉన్నారు. ఎన్ని సీసీ కెమెరాల ఫుటేజీ చెక్ చేసినా పిల్లల్ని కిడ్నాప్ చేసిన ఆనవాళ్లు మాత్రం కనిపించలేదు. తల్లిదండ్రులు ఆ పిల్లలు చెప్పిన వాహనం కానీ, అనుమానాస్పదంగా వెళ్లిన వెహికల్ కానీ ఎక్కడా లేదు. ఎక్కడో తేడా కొడుతుందని అనుకున్న ఎస్పీ రంజిత్ కుమార్ పిల్లల దగ్గరకు వెళ్లారు. అప్పటికే భయంతో వణికిపోతున్న పిల్లల్ని ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. అంతేకాకుండా వారికోసం కొన్న చాక్లెట్స్ ఇచ్చి తినమని చెప్పారు. అలా నెమ్మదిగా మాట్లాడుతూ, మీరేం భయపడొద్దు, ఏం కాదు, అసలేం జరిగింది, మిమ్మల్ని ఎలా కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేసిన వారిని మీరు చూశారా అని అడిగారు ఎస్పీ రంజిత్. ఏమో అంకుల్, మాకు తెలీదు. అభినహోల్లో బస్టాపులో మేం బస్సెక్కాం. అప్పటినుంచి మా బస్సు వెనకే ఎవరో ఫాలో అవుతూ వచ్చారు. కానీ మేం పట్టించుకోలేదు. తర్వాత ధర్మపురంలో దిగి ట్యూషన్కి బయలుదేరాం. ఇంతలో మా ముందుకు ఓ తెల్ల మారుతి ఓమ్ని వ్యాన్ వచ్చి ఆగింది. ఆ వ్యాన్ని మేం చూస్తూ ఉన్నప్పుడే సడన్ గా 3 ముసుగు వేసుకున్న వ్యక్తులు స్పీడుగా కిందకు దిగారు అని చెప్పారు. వెంటనే ఎస్పీ రంజిత్, వారిలో ఎవరి ముఖమైనా చూశారా అని అడిగారు. లేదు, మేం చూడలేదు. కిడ్నాపర్లు ముఖాలపై ముసుగు వేసుకున్నారు. మా ముఖంపై ఏదో స్ప్రే చేశారు. దీంతో మేము కళ్ళు తిరిగి కింద పడిపోయాం. మేము కళ్ళు తెరిచి చూసే టైంకి వ్యాన్లో ఎవరూ లేరు. దీంతో మేము పారిపోయి వచ్చేశామని చెప్పారు. దీంతో రంజిత్ తెల్ల మారుతి ఓమ్ని వ్యాన్ అభినహోల్ నుంచి ధర్మపురం వెళ్లే దారిలో ఎక్కడైనా సిగ్నల్ క్రాస్ అయిందేమో చూడమని చెప్పటంతో ట్రాఫిక్ పోలీసులు మారుతి ఓమ్ని వ్యాన్ గురించి వెతకటం మొదలుపెట్టారు. కానీ ఎక్కడా అటువంటి వ్యాన్ వచ్చిన ఆనవాళ్లు లేవు. అసలు ఏం జరిగిందో ఎస్పీ రంజిత్కు అర్థం కావటం లేదు. మొత్తం అభినహోల్ నుంచి ధర్మపురం వరకు ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్, పిల్లలు ట్యూషన్కి వెళ్లే దారి మొత్తం చెక్ చేశారు. ఎక్కడా సందేహంగా లేదు. దీంతో ఎస్పీ రంజిత్కు పిల్లలు ఏదో దాస్తున్నారని అనుమానం వచ్చింది. వెంటనే ఇద్దరబ్బాయిలను విడివిడిగా విచారిస్తే అసలు విషయం తెలుస్తుందని అనుకున్నాడు ఎస్పీ రంజిత్. పేరెంట్స్కి చెప్పి పిల్లలను సెపరేట్గా విచారించటానికి ఒప్పించారు.
ఇద్దరినీ వేరువేరుగా విచారించి జరిగింది చెప్పమని, ఎలా జరిగింది, ఏం జరిగింది, అప్పుడు మీరు ఎలా తప్పించుకున్నారు, ఆ ముసుగు వెనకున్న కిడ్నాపర్స్ ఎలా ఉన్నారు అని అడిగాడు ఎస్పీ రంజిత్. ఇద్దరబ్బాయిలు చెప్పిన సమాధానాలకు ఎక్కడా పొంతన కుదరటం లేదు. ఇద్దరూ వేరువేరుగా చెప్పారు. దీంతో ఎస్పీ రంజిత్కు ఫుల్ క్లారిటీ వచ్చింది. పిల్లలే ఏదో దాస్తున్నారని, వెంటనే వారిని నిజం చెప్పండి, లేదంటే జైలులో ఉండాల్సి వస్తుంది, ఏం జరిగిందో నిజం చెబితే నేను ఎవరికీ చెప్పను, మీ అమ్మనాన్నలకు కూడా చెప్పను, నేను మీ ఫ్రెండ్నే అని అడగడంతో ఆ ఇద్దరబ్బాయిలు అసలు విషయం చెప్పారు. వారు చెప్పింది విన్న ఎస్పీ రంజిత్ షాకయ్యాడు. అంతగా రంజిత్ షాకయ్యే విషయం ఆ పిల్లలు ఏం చెప్పారా అని అనుకుంటున్నారా? ఆ ఇద్దరబ్బాయిలను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ చేయకపోవటంతో క్లాస్ టీచర్ ఇద్దరినీ మీ పేరెంట్స్ని తీసుకురమ్మని చెప్పింది. స్కూలుకి వెళ్తే టీచర్ అడుగుతుందని, ఎక్కడ కొడుతుందో అనే భయంతో వారే కిడ్నాప్ కథను సృష్టించి పోలీసులను, తల్లిదండ్రులను హడలెత్తించారు. ఇలా చేయమని మీకెవరు చెప్పారు అని అడిగితే సినిమాల్లో చూసి ఇలా కథ చెప్పామని చెప్పటంతో పోలీసుల నోట మాట రాలేదు. స్కూలుకు ఢుమ్మా కొట్టేందుకు పిల్లలు ఏవేవో సాకులు చెబుతుంటారు. చిన్నప్పుడు మీరు కూడా కడుపు నొప్పి అని, కాలు నొప్పి అని బడెక్కొట్టేందుకు ప్లాన్ చేసే ఉంటారు. కాని ఈ తరహాలో హోంవర్క్ చేయలేదని కిడ్నాప్ డ్రామా ఆడి అందరినీ పరుగులు పెట్టించైతే ఉండరు, అవునా? మరి ఈ చిచ్చర పిడుగుల గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.